నమస్తే అండి. పిల్లల్ని పైకి ఎప్పుడూ తిడుతూ కఠినంగా కనిపించే తండ్రి వెనుక ఎంతటి అపారమైన ప్రేమ దాగి ఉందో ఒక సంస్కృత మహాకవి అయిన భారవి తన జీవితంలో జరిగిన రియల్ స్టోరీ ద్వారా తెలుసుకుందాం. భారవి చిన్నతనం నుంచి అద్భుతమైన కవిత్వాలు రాసేవాడు. ఊరంతా అతన్ని మెచ్చుకునేది, కానీ అతని తండ్రి మాత్రం అతన్ని ఏమాత్రం అప్రిషియేట్ చేయకుండా ఎప్పుడూ తిడుతూ కఠినంగా ఉండేవాడు. ఒకరోజు రాత్రి డిన్నర్ టైంలో భారవి ఇంట్లో కనిపించకపోయేసరికి అతని తండ్రి, భారవి ఎక్కడికి వెళ్ళాడు, ఇంకా ఇంటికి రాలేదేంటి అని అతని తల్లితో అంటాడు. అప్పుడు ఆ తల్లి, మీరు ఎప్పుడు భారవిని తిడుతూనే ఉంటారు కదా, మీకెందుకు, మీరు తినండి, భారవి తర్వాత వస్తాడులే అని అంటుంది. ఆ మాటలు విన్న తండ్రి ఏడుస్తూ, నా కొడుకంటే నాకు ప్రాణం, నా పొగడ్త చూసి వాడక్కడే ఆగిపోకూడదు, ఇంకా ఎదగాలి, వాడి ఎఫర్టే నా గెలుపు కదా అని అంటాడు. అప్పటికే ఆ తండ్రి మీద కోపంతో అతన్ని చంపుదామని అటుకు మీద పెద్ద బండరాయి పెట్టుకొని అవకాశం కోసం చూస్తున్న భారవికి అతని తండ్రి మాటలు వినిపించాయి. గుండె పగిలింది. వెంటనే ఆ బండరాయి కింద పడేసి అతని తండ్రి కాళ్ళ మీద పడి, నాన్న, నేనంటే మీకు ఇంత ప్రేమనా, నన్ను క్షమించు అని గట్టిగా ఏడ్చేశాడు. యాజ్ ఏ పేరెంటింగ్ కోచ్గా నేను చెప్పేది ఒకటే, తండ్రి ప్రేమ ఎప్పుడూ కొబ్బరికాయ లాంటిది, పైకి ఎంత కఠినంగా కనిపించినా లోపల మాత్రం అమృతం. సో డియర్ పేరెంట్స్, మీ ప్రేమను ఎప్పుడూ దాచుకోకండి. మీ పిల్లలు ఏదైనా మంచి పని చేస్తే మెచ్చుకోండి, తప్పు చేస్తే ఖచ్చితంగా తిట్టండి. అంతేకాని మీరు కఠినంగా ఉంటే భారవి లాంటి పరిస్థితి రేపు మీ పిల్లలకు కూడా రావచ్చు. సో ఎక్స్ప్రెస్ యువర్ లవ్ ఓపెన్లీ.